నమస్తే కేటన్ న్యూస్. ఉస్నాబాద్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా గడిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. జీవితంలో లక్ష్య వేదనలో ఎలా ముందుకు వెళ్ళాలి అని కథలు స్టోరీ చెప్పి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపిన మంత్రి పొన్నం ప్రభాకర్. పాటలు పాడి స్టోరీ చెప్పిన విద్యార్థులను సత్కరించిన మంత్రి పొన్నం ప్రభాకర్. విద్యార్థులతో కలిసి క్యూలో నిలబడి భోజనం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాప్రభుత్వం దశాబ్దాల కాలం తర్వాత డైట్ ఛార్జీలు పెంచిందని, భోజనం ఎలా ఉందని విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నారని విద్యార్థులు తెలిపారు. జీవితంలో గెలవాలంటే ఇప్పటి నుండే లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలని, లక్ష్య సాధనలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకు పోవాలని, అప్పుడే విజయం సాధించగలమని వారికి సూచించారు. చూస్తుండండి మరిన్ని అప్డేట్ కోసం K24 న్యూస్. ఉండాలి అంటే ఉండాలని అట్లే అవసరం లేదు, సహకారం సంబంధం లేదు. అవునా? బాగా పొడుగున్నా పెద్దవాళ్ళు తెలివి ఎక్కువ తెలివి అవసరం కాదు. ఆయనే ఓనరు దగ్గర 200 గొర్రెలు ఉన్నాయి. 200 గొర్రెలల్లో నాకు ఒక 100 ఇచ్చిండు. ఇంకొక ఆయన తెలివివంతులు చాలామంది వాళ్ళ పేర్లు చెప్తే బాధపడతారు. అందరు తెలివివంతులు ఉన్నారు, వాళ్ళకి 100 గొర్రెలు ఇచ్చి మీరు దీన్ని మేపండి ఇంప్రూవ్ చేయించండి ఇచ్చాడు. నేను హార్డ్ వర్కర్, ఇంకో ఆయన స్మార్ట్ వర్కర్. నేనేం చేసిన బాగా కష్టపడాలి కదా. నేను ఆ గొర్రెలను రోజు హైదరాబాద్కి మేపుకుంటూ సిద్దిపేటకు తీసుకొస్తున్నా, ఉస్నాబాద్ దగ్గర తెస్తున్నా, కస్తూరిపేట కాళ్ళకి తెస్తున్నా, మళ్ళీ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ పోతున్నా. వస్తుంటే పోతుంటే రోడ్డు కదా, రాజీవ్ రహదారి నీళ్ళు తిరుగుతాయి కదా, ఒకటో రెండో వస్తూనే ఉన్నాయి. తాపకి ఇబ్బంది అవుతున్నాయి. అయినా నేను కష్టపడేటట్టుగా ఆలు తీరాక అందరూ చూడాలి కదా. వస్తున్నా నాది ఇట్లా అవుతుంది. తాప ఒకటో రెండోది వస్తుంది. స్మార్ట్ ఉన్నారు ఎందుకు అందరూ. ఈ స్మార్ట్ వాళ్ళంతా ఏం చేసారు, హైదరాబాద్లో ఉన్న గొర్రెలను ఆనే కొండాపూరో, మాదాపూరో, బంజారాహిల్స్ అన్నీ తిప్పుకుంటూ మెప్పుకుంటూ వేరు. వాళ్ళ గొర్రెలు 150 అయినాయి, నైట్ 70 అయినాయి. అది స్మార్ట్ వర్క్. అంటే ఏదైనా పని చేసేటప్పుడు శ్రమ ఒకటే గెలుపునివ్వదు. శ్రమతో పాటుగా మారుతున్న కాలానికి అనుగుణంగా స్మార్ట్ వర్క్ అంటే 3 విషయాలలో మీరు ఎప్పుడు జీవితంలో రాసిపెట్టుకోరు. 3 అంశాలను మీరు అధిగమించగలిగితే మీ జీవితాలు ఎప్పుడు మీకు ఓటమి ఉండదు. ఒకటి స్పీకింగ్ స్కిల్స్. ఎక్కడ ఏ టేబుల్ మీరు ఏడ కూర్చున్నా, మీ క్లాస్ రూమ్లో అయినా, మీరు ఇంటికాడైనా, ఎనీ ఫోరం ఏడ డిబేట్ చేసినా మీ గొంతు లేవాలి, మీరు ఆ చర్చలో పాల్గొనాలి, మీరు దాంట్లో అప్పర్ హ్యాండ్ ఉండాలి. దట్ ఈస్ స్పీకింగ్ స్కిల్స్ డామినేషన్. అంటే మౌనం అనేది అట్లా అని అనవసరం ఉర్రమంటలేదు, బట్ స్పీకింగ్ స్కిల్స్. 2 రైటింగ్ స్కిల్స్. ఒక కాగితం మీద ఒక లెటర్ రాస్తే ఎవడు తప్పు పట్టడానికి అవకాశం లేకుండా అది ఒక్క రోజులో రాదు, చాలా ఇబ్బందికరంగా ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. డ్రాఫ్టింగ్ స్కిల్స్. 3వది క్రైసిస్ మేనేజ్మెంట్. సమస్య వస్తే ఆ క్షణముల ఆ సమస్యను అధిగమించడానికి పాదరసం లెక్క పనిచేయాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్. సమస్యలు రాకుండా ఏ మనిషి ఉండడు. ఆపద సమయంలోనో, సంతోష సమయంలోనో, ఇతరుల ఆపద ఉన్నప్పుడో, లేకపోతే అక్కడ పడేటువంటి సినారియోలో ఏదైనా క్రైసిస్ వస్తే దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏమి ఆలోచన చేయాలనేది మనకు ఉరుకుతుండాలి. అది అట్టిగానే జరగదు. మన మైండ్ ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉంటే అది సాధ్యం. కాబట్టి ఈ 3 మీరు నేర్చుకోగలిగితే మీకు ఓటమి ఉండదు, జీవితాలు తప్పకుండా జరుగుతుంది. హార్డ్ వర్క్ ఉండాల్సిందే, బట్ సేమ్ టైం మారుతున్న కాలానికి అనుగుణంగా పోటీ ప్రపంచంలో స్మార్ట్ వర్క్ కూడా ఉండాలి. స్మార్ట్ వర్క్ అంటే ఇట్లనే
ఇవాళ రేపు మనము 50 ఏళ్ల కింద తీసుకుంటే రతన్ టాటా బిర్లాలు వీళ్ళంతా వ్యాపారాలు 100 ఏళ్ళు దేశం మొత్తం ఫ్యాక్టరీలు ఉన్నాయి పేర్లు. కానీ ఐటీ ఫీల్డ్ వచ్చిన తర్వాత, సాంకేతిక విప్లవం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఎలా ప్రపంచంలో అనేకమైనటువంటి అత్యంత కుబేరులైంది బికాస్ టెక్నాలజీ. సో ఇప్పుడు కూడా అట్లనే మీరు ఏది ఎవరు తెలియదనుకుంటే ఏం తెలియదు. మేము చిన్నప్పుడు మాకు చదివేటప్పుడు కంప్యూటర్ లేదు. మా కంప్యూటర్కి సంబంధించి ఇబ్బంది అవుతుంది, కానీ మీకు ఆటోమేటిక్గా కంప్యూటర్ అనేది ఈజీ. అట్లా దానికి సంబంధించి ఏదైనా లైఫ్ స్టైల్లా స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్లుండాలంటే ఐ విల్ అచీవ్. ఎక్కడైనా నేను హాస్పిటల్కి చాలా సందర్భాల్లో పేషెంట్ చూడడానికి పోతాను. నేను చెప్తా, చూడయ్యా గోళీ 50% పనిచేస్తుంది, 50% నీ సొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పనిచేస్తుంది రోగ నిరోధక. నువ్వు అధైర్యం నుండి ఎన్ని గోళీలు మింగినా తిరిగి వాళ్ళు లేక ఉంటావు. నాకేమైంది, నేను గట్టిగా ఉన్నా అనుకొని నువ్వు గోలేసుకో, ఆటోమేటిక్గా రెక్టిఫై అవుతుంది నీ ప్రాబ్లం. అయ్యో వచ్చింది అని అట్లా నేను పడుకున్నావు అనుకో. సో ఇది నాకు తెలిసిన సత్యం. నేను మీకు